యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. విఎస్టీ శక్తి మినీ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. ఓన్లీ మీ బండి అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు అయితే వాట్సాప్ చేయండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే విఎస్టీ శక్తి 4-wheel drive మినీ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఒక 4-wheel drive మినీ ట్రాక్టర్ తీసుకురామంటే మనం చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. మీకు ఇలాంటి ట్రాక్టర్ కానీ, హార్వెస్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అలాంటి వీడియో అయితే పక్కా తీసుకొస్తాను. ఈ మినీ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2020 మోడల్ బండి. 2020లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకొని 5 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు కానీ రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. 100%గా లైఫ్ అయితే ఉంది. రీసెంట్గా ట్రాక్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ, రోటావేటరు, కల్టివేటరు, బోదెల సెట్ కూడా అమ్మకానికి అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్తో పాటుగా అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు. ఓన్లీ వాటి సొంత పనులకు, సొంత పొలం మాత్రమే ఈ ట్రాక్టర్ని వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మంచి వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని హైదరాబాద్ లొకేషన్లో ట్రాక్టర్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని హైదరాబాద్ దగ్గర చౌటుప్పల్ విలేజ్లో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ మినీ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 4,50,000 మాత్రమే చెప్తున్నారు. మొత్తం ఇంప్లిమెంట్స్తో కలిపి 4,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండే ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్స్, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.